నమస్తే, గుడ్ మార్నింగ్. ఈరోజు వార్తల్లోని ముఖ్య అంశాలు. అభివృద్ధి సంక్షేమం సమపాళ్లలో రైతులను శ్రీమంతులుగా చేయాలన్నది సంకల్పం. మహిళా శక్తికి పెద్దపీట. వృద్ధుల సామాజిక భద్రతకు కఠిన చట్టం. రికార్డు వేగంతో ఉద్యోగాల భర్తీ. పేదల సొంతింటి కల సాకారం. రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అయితే ఇక్కడ స్వేచ్ఛలో తీసుకున్నదైతే ఏమంటున్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అంటే, మేం పాలకులం కాదు, సేవకులం. మేం పాలించేటోళ్ళం కాదు, మేము సేవ చేసే వాళ్ళము, మేము సర్వెంట్లము అని క్లియర్గా ఒక ముఖ్యమంత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రి అంత క్లియర్గా చెప్తున్నాడంటే ప్రజలు అర్థం చేసుకోవాలి. సంక్షేమం అభివృద్ధికే నా ప్రాధాన్యత. ప్రపంచానికే తెలంగాణను గేట్వేగా నిలబెట్టాలన్నది నా స్వప్నం. దానికి మార్గం తెలంగాణ రైజింగ్ 2047 దార్శనిక పత్రం. 2030 నాటికి $1 ట్రిలియన్ ఎకానమీకి అందుకుంటాం. 2047 నాటికి $3 ట్రిలియన్ టార్గెట్ చేరుకోవాలన్నదే సంకల్పం. ముందు చూపుతోని పరిపాలిస్తున్నాడు. ఒక లక్ష్యంతోనే ముందుకెళ్తున్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఎందుకంటే మహిళలను కోటీశ్వరులు చేయాలనే లక్ష్యం అది ఒకటి. దాంతోపాటు తెలంగాణని భారతదేశంలో నెంబర్ 1 చేయాలి. హైదరాబాద్ నగరాన్ని ప్రపంచంలో టాప్ 10లో ఒక నగరంగా అభివృద్ధి చేయాలనేది ఒక లక్ష్యంతో ముందుకు పోతున్నాడు. దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజలందరూ సహకరించాలి. ఈ ప్రతిపక్షాలు ఏవైతే బురద జల్లుతున్నాయో ఆ బురద జల్లేదాన్ని పక్కకు పెట్టేసి అభివృద్ధికి పాటుపడాలి. ఈ నెలలో మరో 1800 పోస్టులు. ఇక నిరంతరాయంగా ఉద్యోగాల భర్తీ. సీఎం రేవంత్ రెడ్డి. సంక్షేమం అభివృద్ధికి సమప్రాధాన్యం. రైతును పారిశ్రామికవేత్తగా మార్చడమే లక్ష్యం. తుమ్మిడిఎట్టి పునర్నిర్మాణానికి మళ్ళీ పాటుపడుతున్నాం. ఉచిత బస్సుతో మహిళలకు 10,000 కోట్లు ఆదా. పేదలను అద్దె ఇండ్ల బాధల నుంచి విముక్తి చేస్తాం. సెప్టెంబర్ 17 నాటికి ఇంకో 1,00,000 ఇండ్లు పూర్తి చేస్తాం. మూసి పునరుజ్జీవంతో పర్యావరణ హిత హైదరాబాద్. మెట్రో 2వ దశ విస్తరణ. వరంగల్, ఆదిలాబాద్ ఎయిర్పోర్టుల నిర్మాణం వేగవంతం. పరిపాలనలో జవాబుదారీతనం పెంచుతామని వెల్లడి. పెరేడ్ గ్రౌండ్స్లో ఘనంగా రాష్ట్ర ఆవిర్భావ వేడుకలలో మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్తున్న మాటలు ఏంది? 18,000 పోస్టులు. ఇక నిరంతరాయంగా అంటే ఎప్పుడు కూడా ఏ దాంట్లోనైనా ఏ వింగులో అయితే పోస్టులు ఖాళీ అయితే రిటైర్మెంట్ అయ్యి వెళ్ళిపోతుంటారో మళ్ళీ వెంటనే ఇక మొత్తం పోస్టులన్నీ జమ అయిందాక కాకుండా నిరంతరాయంగా నోటిఫికేషన్లు ఇస్తారు, ఉద్యోగాలు భర్తీ చేస్తూనే ఉంటామని చెప్పేసి క్లియర్గా చెప్తున్నారు. దాంతోపాటు ఏంటంటే రైతుని పారిశ్రామికవేత్తగా మారుస్తాము ఆ లక్ష్యంతో. తుమ్మిడిఎట్టు పునర్నిర్మాణం. ఉచిత బస్సుతో మహిళలకు 10,000 కోట్లు. పేదలను అద్దె ఇండ్లల్లో ఉండకుండా సొంత ఇంటి వాళ్ళ కళ నెరవేరుస్తామని చెప్తున్నాడు. ఇంకేం కావాలి ఇంతకంటే మించి? అందుకనే గుర్తుపెట్టుకోరి తెలంగాణ ప్రజలారా, ఈ ప్రతిపక్షాలు ఏదైతే విషం చిమ్ముతున్నాయో ఆ విషం చుక్కలకు దూరంగా ఉండుర్రి. రకరకాల ప్రచారం చేస్తుంటారు, అవన్నీ నమ్మొద్దు. రేవంత్ రెడ్డి గారు ఒకటే టార్గెట్, ఒకే లక్ష్యంతో వచ్చిండు. మహిళలను కోటీశ్వరులను చేయాలి, తెలంగాణని దేశంలో నెంబర్ 1 చేయాలి. ఈ లక్ష్యంతో చరిత్రలో నిలిచిపోయే విధంగా పనిచేస్తా అని మాటిచ్చిండు. సరే, కొంతమంది తిడుతుండొచ్చు. ఈ తిట్టుకునే వాళ్ళు తిట్టుకొని అని కూడా క్లియర్గా చెప్తుండు. అవకాశం ఇవ్వాలి మనం. ఎందుకంటే తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ తెచ్చింది కాంగ్రెస్ పార్టీ. కాబట్టి మనం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ఒక 10-15 సంవత్సరాలు అవకాశం ఇస్తే అభివృద్ధి ఏంది అని చూపిస్తారు. కాంగ్రెస్ పార్టీ వేరు, కాంగ్రెస్ పార్టీలో పరిపాలించే వ్యక్తుల తీరు కూడా ఉంటుంది. గతంలో పరిపాలించిన వాళ్ళు వైఎస్ఆర్ ఎట్లా పరిపాలించిండు, మిగతా ముఖ్యమంత్రులు ఎట్లా ఉండే, వైఎస్ఆర్కు సపరేట్ ఒక బ్రాండ్ అయితే వచ్చింది కదా, సేమ్ లైక్ రేవంత్ రెడ్డి కూడా అట్లనే పరిపాలిస్తాడు. అది గుర్తుపెట్టుకో. అయితే ఒక నిమిషం సజ్జన్, ఇక్కడ ఏమైతుంది చెప్పన్నా, ప్రతిపక్షాలు ఓడిపోయినన్న బాధల వీళ్ళకి ఏంటంటే ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారు. దాన్ని డైజెస్ట్ చేసుకుంటలేరు. దాంతో ఏం చేస్తారంటే విషయం చెబుతా ఉన్నారు. ఇంకొక విషయం ఏం చెప్పనా, అన్ని సంక్షేమ పథకాలు చేస్తా ఉన్నారు, అభివృద్ధి చేస్తా ఉన్నారు, వీళ్ళు చేసిన అప్పులు తీరుస్తా ఉన్నారు తప్ప ఎక్కడ స్కీములు లేవు. వాళ్ళకి ఎక్కడ అవకాశం లేదు. బట్టగాల్చి మీద చేయడము, విమర్శలు చేయడం, విషయం కక్కడము, అంతే. ఫ్రస్ట్రేషనే వెళ్ళదు. ఓడిపోయినదన్న ఫ్రస్ట్రేషనే ఈ ప్రతిపక్షాలు.